ఉన్నారా? ఇంకొక భారీ వర్షం ఇప్పుడు హైదరాబాద్లో పడేందుకు సిద్ధం కాబోతోందా? ఎవరైనా కనుక బయట ఉంటే ఒక్కసారి సౌత్ డైరెక్షన్లో దక్షిణం వైపు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక దట్టమైన మేఘం హైదరాబాద్లో దుమ్ము దులిపేందుకు సిద్ధమవుతోంది. దట్టమైన మేఘం ఇప్పుడు దక్షిణ వైపు నుంచి దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణ వైపు నుంచి దూసుకొస్తున్న ఆ నల్లటి మేఘం, ఆ కారు మబ్బులు మరి కాసేపట్లో హైదరాబాద్ ను కుమ్మేయబోతున్నాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇప్పటికే భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా హెచ్చరికలు జారీ చేసింది. దాంతోపాటు మరికొద్ది గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం ఇప్పటికే వెదర్ అప్డేట్ ఇచ్చింది. హై అలర్ట్ ని ప్రకటించిందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. మరో గంటలో సిటీలో కుండపోత వాన కురిసే అవకాశం ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. ఇక్కడ రాత్రి 8 గంటల వరకు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా రాత్రి 7 గంటల వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరికొద్ది సేపట్లోని హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి అలర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ను కూడా మేము అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. దాంతోపాటు ఇప్పటికే ఎటువంటి మూవ్మెంట్ ఉంది ఆ క్లౌడ్ మూవ్మెంట్కి సంబంధించి కూడా మేము అందించే ప్రయత్నం చేస్తుంది. ఆ క్లౌడ్ మూవ్మెంట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. మీరెవరైనా బయట ఉంటే ఒక్కసారి మీరు దక్షిణం వైపు చూసే ప్రయత్నం చేయండి. దక్షిణం అంటే సౌత్ డైరెక్షన్లో చూడండి. సౌత్ డైరెక్షన్ నుంచి ఇటు సౌత్ ఈస్ట్ కావచ్చు, లేకపోతే సౌత్ ఈస్ట్ వైపు కావచ్చు, లేకపోతే అంటే ఈశాన్యం అంటూ ఉంటాం. నార్త్ ఈస్ట్ వైపు కావచ్చు, లేకపోతే సౌత్ ఈస్ట్ కావచ్చు. ఈ డైరెక్షన్లో చూస్తే మీకు కాస్త అంటే ఈశాన్యం వైపు లేకపోతే ఆగ్నేయ వైపు కాస్త మూమెంట్ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే దాదాపుగా తూర్పు వైపు లేకపోతే ఉత్తరం వైపు ఆ క్లౌడ్ మూమెంట్ అదిగో మీరు చూడొచ్చు. మరి కొద్దిసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఆ రిపోర్ట్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆరెంజ్ అలర్ట్, బీ ప్రిపేర్ అంటూ మీరు చూడొచ్చు. ఆరెంజ్ అలర్ట్, హై అలర్ట్ అని చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత నెక్స్ట్ రెడ్ అలర్ట్ మాత్రమే. అంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే భారీ వర్షానికి సంబంధించిన సంకేతాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఆ సినారియో ఉండబోతుంది అనేది నేను మీకు కమెంట్ చేసి ఇన్ఫాక్ట్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏ ప్రాంతాలకు సంబంధించి మరి ముఖ్యంగా భద్రాద్రి, కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరభీం, ఆసిఫాబాద్, మహబూబాద్, అలాగే మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్ కర్నూలు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తదుపరి 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, గరిష్ట ఉపరితల గాలి వేగం 40 కిలోమీటర్ల కంటే తక్కువ అంటూ చెప్పుకొస్తూనే 2 పాయింట్లు మీరు చూడొచ్చు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో తదుపరి 2 నుంచి 3 గంటల్లో మోస్తరు వర్షం, గంటకు 41 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గరిష్ట ఉపరితల గాలులతో మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ ని జారీ చేసింది. ఆ డాప్లర్ ఇమేజ్ ను కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ డాప్లర్ ఇమేజ్ ను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ మ్యాప్ ను ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ప్లే చేస్తాం కదా పీసీఆర్. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి. ఎస్, థ్యాంక్ యూ. అదిగో మీరు చూడొచ్చు. నేను అన్నాను మీకు ఇటు సౌత్ డైరెక్షన్ నుంచి కారు మబ్బులు కమ్ముకొస్తున్నాయి అని చెప్పి. అదే మీరు చూడొచ్చు. ఇప్పటికే రాజేంద్ర నగర్ కావచ్చు, లేకపోతే చార్మినార్ ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఇప్పటికే వాటిని చూస్తున్నారు. అఫ్ కోర్స్ మాధాపూర్ కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నవారు కూడా మీరు ఎక్కడున్నా ఒక్కసారి బయటకు వెళ్ళండి. ఎందుకంటే తర్వాత బయటకు వెళ్ళడానికి అవకాశం దొరకకపోవచ్చేమో ఒక 2-3 గంటలు. ఎందుకంటే బయటకు వెళ్ళి లుక్ ఎట్ సౌత్ దక్షిణం వైపు చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది. సినిమా మొత్తం మన కళ్ళ ముందు ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అటువంటి కారు మబ్బులు కమ్ముకొస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే హై అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా. దాంతోపాటు ఇటు హైదరాబాద్ సిటీ పోలీస్, ఐ రిక్వెస్ట్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇటు ట్వీట్ చేశారు. ఇఫ్ పాసిబుల్ ఆ ట్వీట్ని కూడా మరి కాస్త డిస్ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. టీం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కూడా ట్వీట్ చేశారు. హైదరాబాద్ టీపీ ఇన్ఫో, ట్రాఫిక్ పోలీస్ ఇన్ఫో అంటూ కమ్యూటర్స్ ప్లీజ్ నోట్ దట్ రెయిన్ అలర్ట్, హైదరాబాద్ సిటీ, ట్రావెల్ కార్స్ ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీస్, స్టే ఇండోర్స్, స్టే సేఫ్ అంటూ చెప్పుకొచ్చారు. ఐ రిక్వెస్ట్ పాసిబుల్ ఆ ట్వీట్ ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం.
ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కూడా అలర్ట్ అయ్యారండి. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది వాతావరణం అనేది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇంట్రెస్టింగ్ కాదు, కాస్త భయంకరంగా ఉండబోతుందా, భీకర వర్షం ఉండబోతుందా, ఇదే చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప వెదర్ అప్డేట్కి సంబంధించి ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. మరి కాసేపట్లో ఆ రిపోర్ట్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నారు శిల్ప. ఇప్పుడు ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది, భారత వాతావరణ శాఖ ఏముంటోంది, ఎటువంటి అలర్ట్ని ప్రకటించిన పరిస్థితి ఉంది, ఇటు భారత వాతావరణ శాఖ ఏమంటోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఇటు భారత వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు, మరి ముఖ్యంగా ఎటువంటి అలర్ట్ ఉంది, ఎంతసేపు భారీ వర్షం కొనసాగే అవకాశం ఉంది శిల్ప? రైట్, నగరంలో రానున్న 3 గంటల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షం పడడానికి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పారు. ఇప్పటికే ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ పైన రాజేంద్ర నగర్ లో ఇప్పటికే వర్షం అనేది మొదలైంది. అక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం తేలికపాటి వర్షం నమోదవుతుంది. రానున్న 1 to 2 అవర్స్ లో ఎంటైర్ సిటీ మొత్తం కూడా కుమ్మేస్తున్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. అందరూ కూడా రంగంలోకి దిగారు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఎంటైర్ ఎవరైతే మాన్సూన్ టీమ్స్ ఉంటాయో వాళ్ళతో పాటు హైడ్రా టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. మొన్న డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగింది, ఎక్కువగా ఇటు ఆస్తి నష్టం కావచ్చు ఎక్కువగా జరిగింది. ఈసారి ఆ విధంగా కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే హెవీ రెయిన్ అలర్ట్ ఉండడంతో ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. ఇంకోవైపు ఇప్పుడు సాయంత్రం సమయం కావడంతో మనకు ట్రాఫిక్ జామ్ అనేది విపరీతంగా కనిపిస్తూ ఉంటది. వాటిని క్లియర్ చేసేందుకు కూడా ప్రధాన ఐటీ కారిడార్ కావచ్చు, ఇటు పంజాగుట్ట సర్కిల్ కావచ్చు, వీటి దగ్గర కూడా ఎక్కువగా ఇటు పోలీసులు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ రంగంలోకి దిగి ముందస్తుగానే వాళ్ళు చర్యలు చేపడుతున్నారు. ఇంకోవైపు ఎక్కడికక్కడ మాన్సూన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళని కూడా అలర్ట్ చేస్తుంటారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా వాళ్ళని సూచిస్తున్నారు. ఇంకోవైపు రానున్న 5 రోజుల పాటు ఇటు రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడడానికి ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యాక మనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అనేది నమోదు కాలేదు. ఓన్లీ సిటీ వరకే మనకి ఎక్కువగా వర్షాలు నమోదయ్యాయి. కానీ జిల్లాలో మాత్రం మనకు వర్షపాతం అనేది ఎక్కువగా నమోదు కాలేదు. ఇన్ఫాక్ట్ మనకు లోటు కూడా కనిపిస్తుంది. సో వాటిని కూడా మొత్తం రికవర్ చేసే అవకాశాలు అయితే ఈ 5 రోజుల్లో కనిపిస్తున్నట్లు కూడా చెప్తుంది. రానున్న 3 రోజుల పాటు ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు సిటీతో పాటు అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా హెవీ రెయిన్ ఫాల్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే చెప్పింది. ప్రధానంగా నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉంటాయో మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉండాలంటూ కూడా ఒకవైపు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడే కొంచెం అనుకూలంగా ఉంది. ఒకవైపు ఈశాన్య బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుంది. దాని ప్రభావంతోనే రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడడానికి అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు జిల్లాలో కొన్ని రోజుల నుంచి కూడా ఎక్కువగా రెయిన్ అనేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్నట్టు వచ్చే 5 రోజుల పాటు హెవీ రెయిన్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే చెప్పారు. ఇంకోవైపు సిటీలో మాత్రం ఈ రోజు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడడానికి ఛాన్స్ ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు మొత్తం ఇప్పటికే అలర్ట్ జారీ చేస్తున్నారు. ఇటు నగర ప్రజలు అత్యవసరం ఉంటే బయటికి రావాలి, లేకుంటే బయటికి రావద్దు, ట్రాఫిక్ లో చిక్కుపోయే అవకాశం ఉంది. అనవసరంగా బయటికి తిరగొద్దంటూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. శిల్ప ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. వ్యూవర్స్ ఎవరైనా హైదరాబాద్ లో ఉన్నవారు కనుక ఈ లైవ్ చూస్తూ ఉంటే మరి కాసేపట్లో నేను మీకు లైవ్ రిపోర్టింగ్ అందించబోతున్నాను. బీ అలర్ట్ ఎందుకు ఎలా ఉండబోతుంది అనేది నేను మీకు బయటకు వచ్చి ఆ రిపోర్ట్ ని చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. లైవ్ రిపోర్టింగ్, అసలు ఆకాశం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి క్లౌడ్ మూమెంట్ ఉంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటికీ నేను ఇంపాక్ట్ చెప్తున్నాను. ఓ మై గాడ్, ఇటు రాజేంద్ర నగర్ తో పాటు చార్మినార్ నుంచి ఇటు నైరుతి హైదరాబాద్ లో ఇప్పటికీ ఇంపాక్ట్ స్టార్ట్ అయింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది అనేది ఇక్కడ డాప్లర్ ఇమేజెస్ ద్వారా మనకు అర్థమవుతోంది. భయంకరమైన మెరుపులు ఉన్నాయా లేదా, ఎందుకంటే నాకు డాప్లర్ ఇమేజెస్ చూసినప్పుడు మాత్రం క్లౌడ్ మూమెంట్ స్టార్ట్ అయింది భారీ వర్షానికి సంబంధించి. అక్కడి నుంచి పటాన్ చెరు అవతల వైపు కూడా కాస్త ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఉత్తర హైదరాబాద్కి సంబంధించి అంటే కుబ్దుల్లాపూర్ ఆ పైన అటువైపు ప్రాంతాల్లో కూడా కాస్త ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే మాత్రం నాకు ఆ ఇమేజెస్ ద్వారా అర్థమవుతోంది. ఇస్ ఇట్ సో రెయిన్ ఆర్
అంటే రెయిన్ ఉందా లేదా, ఇస్ ఇట్ ఇస్ రైనింగ్ ఆర్ నాట్, ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నేను మరి కాసేపట్లో ఎవరైనా లైవ్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక డోంట్ మిస్ దట్, ఎందుకంటే ఈ 2-3 గంటలు చాలా కీలకమైన మాట్లాడుకుంటున్న సందర్భంలో నిజంగా అటువంటి పరిస్థితి ఉందా లేదా, ఆ క్లౌడ్ మూమెంట్ ఆ విధంగానే ఉందా, క్లౌడ్ మూమెంట్ ఎలా ఉంది, క్లౌడ్ స్టాగ్నెట్గా అంటే అలాగే అక్కడే ఉందా, లేకపోతే మూమెంట్ ముందుకు వెళ్తున్న సందర్భం ఉందా, ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది, ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉంది, ఇప్పుడు ఎటువంటి సందర్భం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, నో రెయిన్ నౌ, హెవీ రెయిన్స్ అంట. ఓకే, మీరు ఏ ఏరియాలో ఉన్నారో చెప్పే ప్రయత్నం చేయండి. సుహాస్ సేయింగ్ నో రెయిన్ నవ్. అఫ్ కోర్స్ కొన్ని ప్రాంతాల్లో లేదండి, నేను అదే చెప్తున్నాను. మరి కాసేపట్లో నేను లైవ్ రిపోర్టింగ్లో నేను చెప్పబోతున్నాను ఏ ప్రాంతాల్లో ఉంటుందని చెప్పి. సో యాజ్ ఆఫ్ నౌ ఇటు ఎల్బీనగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, మేడ్చల్ మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, కుబ్దులాపూర్, కూకట్పల్లి, ఖైరతాబాద్ 1-2 ఈ జోన్స్లో అయితే మాత్రం లేదు. రాజేంద్రనగర్ కావచ్చు, రాజేంద్రనగర్ నుంచి ఇటు శేరలింగంపల్లి ఈ బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్లో మాత్రం కాస్త ఆ ఇంపాక్ట్ కనిపిస్తోంది. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ ప్రాంతాల్లో ఉన్నవారు ఒకసారి నాకు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. రెయినీ క్లౌడ్స్ కమింగ్, హూ టోల్డ్ అంటూ కూడా. ఎస్, మీరు ఒక్కసారి ఆ సౌత్ డైరెక్షన్లో చూస్తే కనుక మనకి అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఇన్ అల్వాల్ వెన్ అంటూ కొంతమంది కమెంట్ చేయడం జరుగుతోంది. అల్వాల్కి సంబంధించి బహుశా టైం టేకింగ్ ఉంది అనుకుంటా, బహుశా వర్షం అంటే అంత భయంకరంగా ఉంటుంది అనేది మళ్ళీ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. భారీ వర్ష సూచన అయితే ఉంది. సో అది ఏ లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే మనం సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం, ఒక్కసారిగా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి క్లౌడ్స్ అనేవి షార్టర్ అయ్యి అనుకుందాం, అక్కడ మనం ఏం చేసేది ఉండదు, ఒక్కసారిగా వర్షం నార్మలైజ్ అయిపోతూ ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఇంపాక్ట్ అయితే మాత్రం కొనసాగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆల్రెడీ సుహాస్ స్టార్ట్ చేయడం జరిగింది. బాలానగర్ ఐడిపిఎల్ సైడ్ ఫుల్ రైన్ అంటూ కూడా సుహాస్ చెప్తున్నారు. అండ్ 1 hour ఆఫ్టర్ హెవీ రైన్స్ అంట 9 PM వరకు, వాట్ ఇట్ మేబీ. సో అదే చెప్తున్నా, మరి ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్తున్నా లైవ్లో మీకు చూపించబోతున్నా, డాప్లర్ ఇమేజెస్ చూపించి మరీ చెప్తున్నా వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్, అది మేము నుంచే ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఇటు భారీ వర్ష సూచన హైదరాబాద్కి ఇచ్చింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది, డిఆర్ఎఫ్ అలర్ట్ అయింది, దాంతోపాటు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు, ఎంతోమంది అలర్ట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ వెదర్ని అప్డేట్ చేసి ఇన్ఫ్యాక్ట్ వెదర్ని ఇన్ఫర్మేషన్ ఎనాలిసిస్ చేసే వాళ్ళు కూడా ఏమంటున్నారు, దాదాపుగా సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత భారీ వర్షం ఉండే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ఎందుకు, ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఎటువంటి మార్పు చెందుతోంది, అసలు ఏం జరుగుతోంది, ఒక్కసారి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు. మా ప్రతినిధి శిల్ప కొద్దిసేపటి క్రితం వాళ్ళతో మాట్లాడారు. మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్తాను. శిల్ప, ఎన్ని గంటలకు భారీ వర్షం నమోదే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు అలర్ట్ ఎన్ని గంటల వరకు కంటిన్యూ అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా చెబుతోంది. మొత్తానికి జిహెచ్ఎంసీలోని సౌత్ పార్ట్లో ఇప్పటికే వర్షం మొదలైంది. రానున్నటువంటి 3 గంటల లోపు ఇటు నగరాన్ని మొత్తం కూడా కుమ్మేసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఋతుపవన ద్రోణి అనేది నగరం పైన ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దానికి అనుకూల పరిస్థితులు ఉండడంతో ఇక్కడ ఎక్కువగా వర్షాలు రావడానికి ఆస్కారం ఉంది. మొన్న కూడా అదే విధంగా హెవీ రెయిన్ అనేది చూసాం. దాదాపు 12 కన్నా ఎక్కువ, దాదాపు 13 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇప్పుడు 13 సెంటీమీటర్లు నమోదు కాకుండా 10 సెంటీమీటర్లు నమోదవుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. క్లౌడ్ మూమెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మన రాడార్ సిస్టమ్ నుంచి కూడా గమనించినట్లయితే క్లౌడ్ మూమెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం క్లౌడ్స్ కూడా ఫామ్ అయ్యి ఇప్పుడు నగర వ్యాప్తంగా కూడా మొత్తం దట్టమైన మేఘాలు అలుపుకొని ఉన్నాయి. ఏ క్షణమైనా వర్షం రావడానికి ఉన్నట్టే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒకవైపు వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికే ఇటు ఓఆర్ఆర్ సైడ్ ఇప్పటికే భారీ వర్షం నమోదవుతున్నట్టు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. ఇప్పటికే చాలా జాగ్రత్త, వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు కూడా చెప్పడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. నగర వాసులకు ఇది ఒక బిగ్ అలర్ట్ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. చిన్న వర్షం వస్తేనే నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవైపు ఇంటి లోపలికి నీరు రావటం కావచ్చు, ఇంకోవైపు ట్రాఫిక్ అనేది ప్రధాన సమస్య. ఎప్పుడు వర్షం వచ్చినా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ పెద్ద స్థాయిలో వర్షం వచ్చిందంటే దాని తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఇంటికి పోవడానికి 3 నుంచి 4 గంటలు పడుతుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు వర్ష తీవ్రత ఏ విధంగా నగరవాసులపై పడుతుందో. ఒకవైపు అటు జిల్లాలో వర్షం పడుతుందంటే హమ్మయ్య అనుకుంటది, కానీ ఇటు నగరానికి వస్తే
ఇది చాలా వరకు చేంజ్ అవుతూ ఉంటది. వస్తే చాలా మంది కూడా తలనొప్పిగా ఫీల్ అవుతూ ఉంటారు వర్షం అనేది. ఎందుకంటే వాళ్ళు అంత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎక్కడికి అసలు మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయి, అవి ఓపెన్ ఉండడం తెలిసి తెలియక అందులో పడితే ఇలాంటి ఘటనలను ఎదురవుతూనే ఉన్నాయి. ఇంకోవైపు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గంటల తరబడి వేచి ఉండడం, ఇవన్నీ కూడా నగర ప్రజలకు పెద్ద సమస్యగా మారాయి. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా బయటికి రావద్దు. అత్యవసరం ఉన్నాయి బయటికి రావాలి. అండ్ ఆఫీసులో అయిన వాళ్ళు వెంటనే ఇంటికి వెళ్ళడానికి చూడాలి. ఫ్రెండ్స్ ఎవరైనా కలవడానికి ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టినా వాటిని అవాయిడ్ చేయాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంతే చెప్తున్నారు. ఎందుకంటే రానున్నటువంటి 3-8 గంటల లోపు కూడా హెవీ రెయిన్స్ ఉంటాయంటూ కూడా చెప్తుంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పడంతో ఇప్పటికే జోనల్ కమిషనర్ ఎవరైతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ కూడా వాళ్ళకు జిహెచ్ఎంసీ వర్కర్స్ ఇప్పటికే అలర్ట్స్ జారీ చేశారు. అందరూ కూడా రంగంలోకి దిగారు. అందరూ ఫీల్డ్ లో కనిపించాలి. ప్రతి మ్యాన్ హోల్ దగ్గర సైన్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఇంకోవైపు ట్రాఫిక్ కావచ్చు, విద్యుత్ అంతరాయం ఏర్పడినా వెంటనే వాళ్ళ సమస్యలను వెంటనే క్లియర్ చేయాలంటూ కూడా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా పెట్టారు. వాళ్ళకి ఏదైనా సమస్య జోనల్ వైజ్ గా టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టి వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే వెంటనే అటు మాన్సూన్ టీం కావచ్చు, హైడ్రా ఎవరు దగ్గరలో ఉంటే వాళ్ళు వెళ్ళి దాని సమస్యను క్లియర్ చేసే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు వెళ్ళాయి. ఇంకోవైపు ట్రాఫిక్ పోలీసులు సైతం ప్రస్తుతం అయితే రంగంలోకి దిగారు. వర్షం వస్తే ట్రాఫిక్ అనేది కొంచెం జామ్ అవ్వకుండా ఇప్పటికే వాళ్ళు కూడా చర్యలు చేపట్టినట్టు కూడా తెలిసింది. మొత్తం మీద రానున్న 3 గంటల పాటు ఇటు నగరానికి ఎంతో కీలకం. ఏంటో రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో దీని ఋతుపవన ద్రోణి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయి. రానున్న 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరి కాసేపట్లో డాప్లర్ ఇమేజెస్ కి సంబంధించి అప్డేట్ చూస్తూ ఉంటే కనుక రైట్ నౌ ఒక థిక్ క్లౌడ్ ఫార్మేషన్ అంటే అంతగా రాజేంద్ర నగర్ కావచ్చు, ఈ బెల్ట్లో రాజేంద్ర నగర్ నుంచి బహుశా చార్మినార్ జోన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది. ఆ క్లౌడ్ ఫార్మేషన్ ఇటు నార్త్ వైపు కాస్త కనిపిస్తోంది, దాంతోపాటు ఇటు సౌత్లో కాస్త ఉంది, ఆ తర్వాత వెస్ట్ నుంచి కాస్త కనిపిస్తోంది పటాన్చేరు అవతల వైపు. సో ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశం ఉందని భావించవచ్చు. పూర్తి స్థాయిలో భారీ వర్షానికి వెళ్తుంది అనేది ఇక్కడ బహుశా చెప్తున్న కథనాల ప్రకారం కావచ్చు, లేకపోతే వస్తున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు. పూర్తిగా భారీ వర్షానికి వెళ్ళే అవకాశాలు ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. రెయిన్ స్టార్ట్ అయిందని చెప్పి సుహాస్ చెప్తున్నారు. ఐ థింక్ సుహాస్, కుడ్ యూ ప్లీజ్ సే మీరు ఎక్కడున్నారో ఒకసారి లొకేషన్ చెప్పే ప్రయత్నం చేస్తారా? యాజ్ ఐ సెడ్ జస్ట్ బిఫోర్, కొన్ని ప్రాంతాలకు మాత్రం భారీ వర్షం పడే అవకాశం ఉందంటే ఎస్, భారీ వర్షానికి దారితీయచ్చు. భారీ వర్షం అంటే మొన్నట్లా ఆ మేరకు ఉండకపోవచ్చు. బహుశా మొన్న పడింది కదా, ఒక 2-3 రోజుల క్రితం పడినంత భారీ వర్షం ఉండకపోవచ్చు. కానీ ఆ స్థాయి వరకు వెళ్ళినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. బట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం కాస్త వర్షం గట్టిగానే ఉంటుంది. దాంతోపాటు ఉరుముల మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉంది. కాస్త మీరు ఆ క్లౌడ్ మూమెంట్ చూస్తే కనుక కొద్దిసేపటి క్రితం వరకు ఇటు సౌత్ డైరెక్షన్లో చాలా గట్టిగా దట్టమైన మేఘాలు కనిపించాయి. ఇప్పుడు కాస్త ఆ దట్టమైన మేఘాలు కనిపించకపోయినప్పటికీ హూ నోస్, ఎందుకంటే ఒక్కసారిగా మనం చూస్తూ ఉంటాం, బలం పుంజుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోని వర్షం పడే అవకాశం ఉంటుందంటూ కూడా ఆల్రెడీ లక్కీ కమెంట్ చేశారు. నౌ రైనింగ్ అంటూ కూడా ఇన్ఫాక్ట్ లక్కీ చెప్పారు స్టార్టెడ్ రైనింగ్ అంటూ కూడా. ఆల్రెడీ సుహాస్ చెప్తున్నారు హెవీ రెయిన్ ఈస్ మోస్ట్ లైక్లీ టు అకర్ ఓవర్ హైడ్రా, జిహెచ్ఎంసీ ప్లస్ అప్ టు ఓఆర్ఆర్. చెక్ ఫర్ ట్రాఫిక్ కన్జెషన్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆఫెన్ బై కమిషనర్ హైడ్రా అంటూ కూడా కమెంట్ చేశారు. సో ఆల్రెడీ ఇటు కొంతమంది ఆల్రెడీ కమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది నేను ఇప్పుడు ఆ అప్డేట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. గత 2-3 రోజుల క్రితం ఎటువంటి వర్షం అయితే నమోదైందో అటువంటి వర్షపాతానికి సంబంధించి కాస్త ఆలోచించుకోవాల్సిన సందర్భాన్ని చెప్పుకోవాలి. అంటే 2-3 రోజుల క్రితం ఎటువంటి భారీ వర్షం నమోదైందో ఇప్పుడు అంతటి వర్షం ఉంటుందా, బిగ్గెస్ట్ క్వశ్చన్. బట్ గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇది దాదాపు 7 గంటల వరకు ఇటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ మాత్రం 7 గంటల వరకు ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. మొన్న పడిన భారీ వర్షానికి హైదరాబాద్ ఏ స్థాయిలో ఇబ్బందికర వాతావరణం గురైందో మనం చూస్తాం. మరి ముఖ్యంగా ఫ్లైఓవర్ మీద ఎప్పుడైతే వాటర్ లాకింగ్ నీరు నిలిచిపోయిందో అప్పుడు పూర్తిగా నార్మల్ వేస్ మీద, ఈ సాధారణ మార్గాల మీద ఇంపాక్ట్ పడింది. దీంతో కిలోమీటర్ల మేర కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఏకంగా కొండాపూర్ నుంచి ఎల్వి ప్రసాద్ కావచ్చు, ఇలా చాలా లెందియస్ట్ ట్రాఫిక్ అని చెప్పుకోవాలి.
ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ ని జారీ చేశారు. డియర్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్, ఛాన్సెస్ ఆర్ massive storms across the city during evening hours. Expect intense thunderstorms and heavy rainfall between 5 p.m. to 8 p.m. Avoid unnecessary travel, stay indoors and plan your commute wisely. Follow updates from Hyderabad Traffic Police Hyderabad Traffic Police and GHMC or DRF. Stay safe, Hyderabad. Please plan accordingly అంటూ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేయడం జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు. సో హైదరాబాద్ భయపడద్దు, గాబరా పడద్దు, కంగారు పడద్దు, ఆందోళన చెందద్దు. భారీ వర్షం పడినా అకార్డింగ్ టు యువర్ ప్లాన్, ఒక ప్రాపర్ ప్లాన్ కనుక మీరు డిజైన్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. బట్ అది కాకుండా కనుక వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక బహుశా ఒక ఇబ్బందికర వాతావరణం ఎదురవ్వచ్చు. ఇబ్బందికర వాతావరణం ట్రాఫిక్ కంజెషన్కి ప్రధాన కారణం అవుతుంది. సో ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఒకసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేయడం ప్రారంభించారు. లాస్ట్ టైం పడ్డది దానికన్నా ఎక్కువ పడుద్ది అంట. బట్ యాజ్ ఆఫ్ నో సినారియో చూసుకుంటే అంత అనిపించట్లేదు. బట్ హూ నోస్, నేను కొద్ది రోజుల క్రితం ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తూనే మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఒక్కసారిగా క్లైమేట్ మారిపోతూ ఉంటుంది. భారీ వర్షం పడుతుందనే క్రమంలో భారీ వర్షం పడకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న వెదర్ సిస్టమ్ని బట్టి, అక్కడున్న సిస్టమ్ని బట్టి ఒకసారి బలహీనపడవచ్చు, ఒక్కసారిగా బలం పుంజుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం క్లౌడ్ బర్స్ట్ అనే పదం. సో అటువంటి జరిగినప్పుడు మిగిలిన ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కాబట్టి ఆ క్లౌడ్ ఫార్మేషన్కి సంబంధించి ఉన్న పరిస్థితిని అక్కడ అనాలిసిస్ చేసి మేము ముందుంచే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. ఒక్కసారి మా ప్రతినిధి శిల్పా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి వచ్చే అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తారు. కొద్దిసేపటి క్రితం జిహెచ్ఎంసీకి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మా ప్రతినిధి శిల్ప. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు ఏమంటున్నారు, ఏ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? భారీ నుంచి అతి భారీ వర్షాల, అత్యంత భారీ వర్షాల, లేకపోతే ఇంకా అంతకమించా, లేకపోతే సాధారణ వర్షపాతమా, మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉందా? కొంతమంది చెప్పడం మాట ఏంటంటే దాదాపుగా 5 దాటిన తర్వాత భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటూ కూడా. బట్ యాజ్ ఆఫ్ నో సినారియో చూసుకుంటే కనుక, ప్రస్తుతం ఉన్న సినారియో చూసుకుంటే కాస్త ఆ క్లౌడ్ మూమెంట్ అయితే ఉంది. కానీ భారీ వర్షానికి వెళ్తుందా అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మా ప్రతినిధి శిల్ప మరి కాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు. శిల్ప అనేది డీటెయిల్గా తెలుసుకుందాం ఇప్పుడు, ఎందుకంటే దాదాపుగా అరగంట కావస్తుంది మనం మాట్లాడుకుంటున్న క్రమంలో. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితిని అసలు వాతావరణ శాఖ అంచనా ఏంటి? గత 2 రోజులు 3 రోజుల క్రితం పడిన భారీ వర్షం కన్నా భారీ వర్షం పడచ్చా, లేకపోతే ఆ స్థాయిలో వర్షపాతం నమోదే అవకాశం ఉందా? ఒకవేళ అయితే ఏ ప్రదేశాల్లో, ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండొచ్చు, ఎటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది, ఎటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతోంది, ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అంటోంది. ఇంపాక్ట్ ఎంతసేపు కొనసాగొచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శిల్పాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. శిల్ప, దాదాపుగా పావుగంట కావస్తుంది, 20 నిమిషాలు కావస్తుంది. భారత వాతావరణ శాఖ ఏమంటోంది? ఏ ప్రాంతాలు ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా మొన్న కురిసిన భారీ వర్షం కన్నా మించిన భారీ వర్షం పడే అవకాశం ఉందా, లేకపోతే మొన్నటిలాగే ఉండే అవకాశం ఉందా, అంతకన్నా తక్కువ పడే అవకాశం ఉందా? వాతావరణ శాఖ అంచనాలు ఏంటి? మొన్న పడిన వర్షం కంటే ఇప్పుడు ఈ రోజు తక్కువగా పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు, మొన్న అన్నది హెవీ రెయిన్ అనేది చాలా ఎక్కువగా పడింది, అంత స్థాయిలో పడకపోయినప్పటికీ మోస్తరు నుండి భారీ వర్షం పడేదానికి అవకాశం ఉన్నట్టు కూడా చెప్పింది. ప్రధానంగా ఇప్పటికే ఔటర్తో పాటు లోపల సిటీ వ్యాప్తంగా కూడా భారీ వర్షానికి ఛాన్స్ ఉన్నట్టు కూడా చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు పైన ఇప్పటికే తేలికపాటి వర్షం అయితే నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు రాజేంద్ర నగర్, అస్తాపూర్, ఆ మెహదీపట్నం ఈ ఏరియాలో ప్రస్తుతానికి చిరుజల్లులు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. రాత్రి 8 గంటల వరకు భారీ వర్షాలు కూడా పడడానికి ఛాన్స్ ఉన్నట్లు కూడా ఇప్పటికే చెప్పడంతో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. మొత్తం మీద ఇప్పటికే మొత్తం అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లోకి దిగి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే వర్షం వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి సంబంధించినటువంటి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి పెట్టడం, వీటినన్నింటినీ కూడా చర్యలు చేపట్టారు. ఇంకోవైపు ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ తో పాటు లోతు ప్రాంతాలు ఏవేవి ఉన్నాయో వాటిని మొత్తం కూడా ప్రస్తుతం అయితే
ప్రస్తుతం అక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు. వర్షం నీరు వచ్చినా ఈజీగా పోయేందుకు ఇంట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా తెలిసింది. ఒకవేళ అత్యంత భారీ వర్షం నమోదవుతే ఖచ్చితంగా లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతానికి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసి పక్కన ఉన్నటువంటి ఏవైతే కమ్యూనిటీ హాల్స్ ఉంటాయో వాటిలోకి తలదాచుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు. సో మొత్తం మీద భారీ నుంచి అత్యంత భారీ వర్షాలతో పాటు ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. రేపటి నుంచి ఇటు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నమోదవడానికి కూడా ఛాన్స్ ఉన్నట్టు కూడా చెప్తుంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉన్నట్టు కూడా అయితే ప్రస్తుతం అయితే అంచనాలు వేస్తున్నాయి. రాత్రి 8 గంటల వరకు కూడా ఇప్పటికే నగర వ్యాప్తంగా మొత్తం కూడా క్లౌడ్స్ ఫామ్ అయి ఉన్నాయి. ఏ క్షణంలో వర్షం వచ్చేయడానికి ఛాన్స్ ఉందంటూ కూడా ఇప్పటికే చెప్పడంతో వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కూడా పడేదానికి అవకాశం ఉన్నట్లు కూడా చెప్పుకుంటూ వస్తుంది. సో రాత్రి 8 గంటల వరకు కూడా ఇటు ఎంతో కీలకం, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు మొత్తం కూడా అందరూ కూడా ఖచ్చితంగా ఫీల్డ్ లో నిమగ్నమై ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జోనల్ కమిషనర్ అక్కడ ఉన్నటువంటి ఏరియాలు కావచ్చు ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే మొన్న డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగింది. అలాంటిది జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు. ఇటు హైడ్రా కావచ్చు, మాన్సూన్ టీమ్స్ దాదాపు 150 వరకు హైడ్రా టీమ్స్ నగర వ్యాప్తంగా కూడా దిగి వాళ్ళకు ప్రజలకు సేవలు అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు మాన్సూన్ టీమ్స్ కూడా రంగంలోకి దిగి ప్రత్యేకమైన చర్యలు చేస్తూ నగర ప్రజలు ఇబ్బంది కాకుండా, ఇంకోవైపు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు వేరే ఏదైతే మెయిన్ రోడ్స్ కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే చిన్న చిన్న గల్లీలు ఉంటాయో వాటి నుండి కూడా వెళ్ళాలంటూ కూడా సూచనలు జారీ చేస్తుంది. ఎందుకంటే సాయంత్రం సమయంలో అందరూ కూడా బయటకు ఒకటేసారి రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే అవకాశం ఉందో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. సచిన్. శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి నేను మీకు క్లౌడ్ మూమెంట్ని చూపిస్తాను చెప్పాను. ఒక్కసారి ఆ క్లౌడ్ మూమెంట్ని చూసే ప్రయత్నం చేయండి. ఇది నార్త్ డైరెక్షన్లో ప్రెసెంట్ అయితే కాస్త ప్లెసెంట్గానే ఉంది వాతావరణం అంతా. సో ఆ మబ్బులను చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇప్పుడున్న సినారియో మనకు అర్థమవుతుంది. నార్మల్గా ఉంది, క్లౌడ్ మూమెంట్ అంతా కూడా నార్మల్గానే కనిపిస్తోంది. సో ఇక్కడి నుంచి కాస్త ఇది నార్త్ డైరెక్షన్ నుంచి ఇది వెస్ట్ డైరెక్షన్ వైపు చూసే ప్రయత్నం చేసి ఇటు నుంచి వెస్ట్ డైరెక్షన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. క్లౌడ్ మూమెంట్ చూడొచ్చు మీరు. ఇటు కొద్దిసేపటి క్రితం చూసుకున్నప్పుడు అది నార్త్ డైరెక్షన్ చూసారు, సౌత్ డైరెక్షన్లో పూర్తిగా మబ్బు పట్టిన వాతావరణం కనిపించింది. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్గా క్లౌడ్ మూమెంట్ ఇక్కడి నుంచి అటువైపు అంటే సౌత్ నుంచి ఈస్ట్ వైపులా కనిపించింది కాస్త. సో ఇప్పుడు చూస్తే మనకి షాటర్డ్గా అక్కడక్కడ మాత్రమే కనిపిస్తోంది. బహుశా భారీ వర్షం నమోదు కాకపోయినప్పటికీ కూడా వర్షం పడే అవకాశం ఉంది, ఇటు మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. కానీ ఇంట్రెస్టింగ్గా చూసుకుంటే ఈ క్లౌడ్ అంతా కూడా కవర్ చేస్తుంది. ఇటు హైదరాబాద్కి మీరు చూసుకుంటే ఈ క్లౌడ్ అంతా కవర్ అవుతోంది. క్లౌడ్ అంతా కవర్ అవుతున్న సందర్భంలో నార్త్ సైడ్ చూడొచ్చు మీరు. ఆ క్లౌడ్ మూమెంట్ చూస్తే కనుక కాస్త నార్మల్గా మీరు చూడొచ్చు, క్లౌడ్ అంతా కూడా కవర్ అవుతోంది. క్లౌడ్ మూమెంట్ చూసుకుంటే క్లౌడ్ కవర్ అవుతున్న సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను భారత వాతావరణ శాఖకు సంబంధించి ఆ డాప్లర్ ఇమేజెస్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి ఆ డాప్లర్ ఇమేజెస్ ఏం చెప్తున్నాయంటే ఒక్కసారి ఇగో మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక్కసారి జూమ్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. చూస్తే మీరు రాజేంద్ర నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో క్లౌడ్ మూమెంట్కి సంబంధించి ఇదిగోండి రాజేంద్ర నగర్ కావచ్చు, చార్మినార్ కావచ్చు ఈ ప్రాంతాల్లో, అలాగే సౌత్ సైడ్ మనం అనుకున్నాం అంటే సౌత్ అంటే దక్షిణం, ఇది నైరుతి నుంచి కాస్త ఈ వాట్ షుడ్ ఐ సే ఇటు సౌత్ వెస్ట్ నుంచి సౌత్ వెస్ట్కి సంబంధించి ఆ ఇంపాక్ట్ మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్ చూస్తే కనుక వెస్ట్ సైడ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది, నార్త్ సైడ్ చూసుకుంటే నార్త్ సైడ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుంటే మీరు చూడొచ్చు కాస్త గ్యాప్ కనిపిస్తుంది, అంటే పూర్తిగా కవర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో భారీ వర్షానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనడంలో ఇక్కడ అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. బట్ అంత భారీ వర్షానికి వెళ్ళే అవకాశం ఉందా అనేది మాత్రం ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు
అది ఆ తీవ్రత ఎంతవరకు ఉండొచ్చు అంటే మోస్తరు వర్షం పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్లౌడ్ మూమెంట్ మనకు కనిపిస్తోంది. కాస్త ఆ మూమెంట్ కూడా ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే షార్టెడ్ క్లౌడ్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఒక భారీ వర్షం పడే అవకాశం అయితే మాత్రం మనకు అంత కనిపించట్లేదు. బట్ మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలకు వెళ్ళకపోయినా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి పూర్తిగా కొట్టిపారేసే సందర్భాలు. ఎందుకంటే మనకి సాధారణంగా మనకి చిన్నప్పటి మనం చూస్తూ ఉంటాం, క్లౌడ్స్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. బట్ ఆ మూమెంట్ అంటే వర్షానికి సంబంధించి పడే మూమెంట్ అయితే మాత్రం పెద్దగా కనిపించట్లేదు. బట్ ఎవరైనా కమెంట్ చేస్తున్నారని చూసే ప్రయత్నం చేస్తారు. సో దట్ ఆల్రెడీ కొంతమంది ఇప్పటికే కామెంట్ చేయడం ప్రారంభించారు. సో ఈ నేపథ్యంలో సంతోషకరమైన సమాచారం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై అంటూ సంవాట్ కొంతమంది మెసేజ్ చేశారు. రైనీ క్లౌడ్స్ అంటూ ఇంకొంతమంది చెప్పుకొచ్చారు. రైనీ క్లౌడ్స్ ప్లస్ క్లౌడ్ బ్లాస్ట్ కూడా ఉన్నది. ఇంట్రెస్టింగ్. సో అసలు ఏం జరుగుతుందనేది అయితే మాత్రం ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే కనుక నార్మల్గానే కనిపిస్తోంది. బట్ క్రౌడ్ మూమెంట్ అది కనుక చూసుకున్న సందర్భంలో పూర్తిగా అయితే మాత్రం ఇప్పుడున్న సినారియోలో భారీ వర్షం అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్లో కనిపిస్తోంది. బట్ ఇక్కడ ఇదే అంశానికి సంబంధించి ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కావచ్చు వాళ్ళు చెబుతున్న మాట ఒకసారి చూసే ప్రయత్నం చేసినప్పుడు ఓకే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించి మాట్లాడుకుంటాం. అలాగే ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఇదిగోండి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కూడా కొద్దిసేపటి క్రితం వాళ్ళు ట్వీట్ చేసిన సందర్భం సోషల్ మీడియా ఎక్స్లో మీరు చూడొచ్చు. ఇది నేనంటున్న మాట కాదు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసే చెప్తున్నారు. హైదరాబాద్ రైన్ అలర్ట్, డియర్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్, ఛాన్సెస్ ఫర్ మ్యాసివ్ స్టార్మ్స్ అక్రాస్ ద సిటీ డ్యూరింగ్ ఈవినింగ్ అవర్స్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎక్స్పెక్ట్ ఇంటెన్స్ థండర్ స్టార్మ్స్ అండ్ హెవీ రైన్ఫాల్ బిట్వీన్ 5 PM to 8 PM అంటూ చెప్పుకొస్తూనే అవాయిడ్ అన్నెసెసరీ ట్రావెల్, స్టే ఇండోర్స్ అండ్ ప్లాన్ యువర్ కమ్యూట్ వైజ్లీ, ఫాలో అప్డేట్స్ ఫ్రమ్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అండ్ GHMC or DRF, stay safe హైదరాబాద్, ప్లీజ్ ప్లాన్ అకార్డింగ్లీ అంటూ కూడా ఇది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చెప్తున్నమాట. సో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే భారీ వర్షం పడితే కనుక ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ ఉన్న సినారియో చూసుకుంటే బహుశా అంతగా వెళ్ళే అవకాశం అయితే మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. బట్ యాజ్ ఫ్యూ పీపుల్ కమెంటెడ్, కొంతమంది కమెంట్ చేసినట్టుగా క్లౌడ్ బర్స్ట్ అయితే కనుక అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం యాజ్ వీ సెడ్ జస్ట్ బిఫోర్. సో అలా ఒకవేళ మీ ఏరియాలో భారీ వర్షం పడుతూ ఉంటే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శిల్పా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, ఆ విజువల్స్ని ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గత కొద్ది రోజుల క్రితం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అండ్ ఇప్పుడు మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీ వర్షం పడుతుందా, తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉందా, లేకపోతే మోస్తరు వర్షం పడుతుందా, లేకపోతే కేవలం మబ్బులు మాత్రమే ఉన్నాయా, చినుకులు ఏమైనా పడుతున్నాయా అనేది ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.